హాయ్ అండి, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక లేటెస్ట్ జాబ్ అప్డేట్తో మన ఛానల్ ద్వారా మళ్ళీ మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి నృత్య శాఖలో పరీక్ష లేకుండా జాబ్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, శాలరీ కూడా 53,000 రూపాయల శాలరీ అయితే ఈ పోస్టులకి ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ పోస్టులకి ఏపీ మరియు తెలంగాణ వాళ్ళు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు అయితే మన వీడియోలో ఇవ్వడం అయితే జరిగింది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడడానికి అయితే తప్పకుండా ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో వీలైనంత మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్తో మన ఛానల్ ద్వారా మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ప్రతిరోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ని అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి మీ క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ని అయితే ఎంచుకొని అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలను అయితే మన వీడియోలో తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి నృత్య శాఖలో పరీక్ష మరియు ఫీజు లేకుండా ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి NFDB లేటెస్ట్ నోటిఫికేషన్ 2024 ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ గురించి మరెన్నో విషయాలు అయితే మన వీడియో ద్వారా మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు నుండి కన్సల్టెంట్ గ్రేడ్ 1 సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ మానిటరింగ్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకి భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ పోస్టులకి ఎటువంటి రాత పరీక్ష మరియు ఫీజు లేకుండా మెరిట్ మార్కులు అనుభవం ఆధారంగా ఎంపిక చేసి అయితే ఉద్యోగాలు ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ పోస్టులకి ఏదైనా డిగ్రీ లేదా పీజీ అర్హత కలిగి 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు అయితే ఈ పోస్టులకు దరఖాస్తు అయితే చేసుకోగలరు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్లోని పూర్తి సమాచారం చూసి వెంటనే అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి సమాచారం చూడాలంటే మన వీడియో పూర్తిగా చూడటానికి అయితే ప్రయత్నం చేయాలి. అలాగే ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే ఈ నోటిఫికేషన్లోని వివరాలను అయితే మిస్ అవుతారు ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం కూడా అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా ఈ నోటిఫికేషన్లోని మిగతా వివరాలను అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముఖ్యమైన ఇంటర్వ్యూ తేదీలు వచ్చేసి ఈ నోటిఫికేషన్కి నృత్య శాఖ నుండి విడుదలైన ఉద్యోగాలకు అభ్యర్థులకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా సెలెక్ట్ చేసి అయితే ఉద్యోగాలు ఇస్తారు. ఇంటర్వ్యూ మాత్రమే చేస్తారు ఫ్రెండ్స్. అలాగే ఎటువంటి పరీక్ష కూడా లేదు. అలాగే 17 డిసెంబర్ 2024 హైదరాబాద్లోని గుర్తుపెట్టుకోండి, 17 డిసెంబర్ 2024 మన హైదరాబాద్లోని NFDB డిపార్ట్మెంట్ ఆఫీస్ నందు ఇంటర్వ్యూలు అయితే ఉంటాయి. ఈ అడ్రస్ను ఒకసారి నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతల గురించి ఇప్పుడు మన వీడియోలో అయితే ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు నుండి కన్సల్టెంట్ గ్రేడ్ 1 సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ మానిటరింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే జారీ చేయడం అయితే జరిగింది. అలాగే ఏదైనా డిగ్రీ మరియు పీజీ అర్హత కలిగిన వారు ఏదైనా డిగ్రీ లేదా పీజీ అర్హత కలిగిన వారు దరఖాస్తులు పూర్తి చేసి ఇంటర్వ్యూలకు అయితే హాజరు కాగలరు ఫ్రెండ్స్. ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పోస్టులకి ఎంపిక విధానం ఎలా ఉంటుందో ఇప్పుడు మన వీడియోలో అయితే తెలుసుకుందాం. ఎంపిక విధానం వచ్చేసి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష ఫీజు లేకుండా 17 డిసెంబర్ రోజున ఇంటర్వ్యూలు అయితే నిర్వహించి ఉద్యోగాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే అనుభవం కూడా ఉన్న వారికైతే మొదటి ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ పోస్టులకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఫిషరీస్ డిపార్ట్మెంట్లో మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే కంపల్సరీ ఈ పోస్టులకు అయితే మీరు సాధించడం అయితే జరుగుతుంది. అలాగే ఈ పోస్టుల గురించి మిగతా వివరాలు ఏంటంటే ఇప్పుడు మనం వీడియో ద్వారా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే శాలరీ వివరాల గురించి తెలుసుకుందాం. ఎంపికైన అభ్యర్థులకు నెలకు పోస్టులను అనుసరించి 53,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలైనందున ఇతర అలవెన్స్లు బెనిఫిట్స్ అయితే ఏమీ ఉండవు. శాలరీ అయితే 53,000 రూపాయల శాలరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎంత వయసు ఉండాలి, అలాగే అప్లికేషన్ ఫీజు ఎలా ఫిల్ చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎంత వయసు ఉండాలంటే 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు అయితే చేసుకోగలరు. అలాగే ఇవి టెంపరీ ఉద్యోగాలు కావున SC ST OBC అభ్యర్థులకైతే ఎటువంటి వయోపరిమితి సడలింపు అయితే ఉండదు. ఓన్లీ 18 నుంచి 45 సంవత్సరాల వయసు కలిగిన మేల్ ఆర్ ఫీమేల్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు.
ఎలాంటి వయోపరిమితి సడలింపులు అయితే ఉండవు. అలాగే అప్లికేషన్ ఫీజు వివరాలు వచ్చేసి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొని ఇంటర్వ్యూకి హాజరు కావడానికి ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకొని ఇంటర్వ్యూకి హాజరు కావడానికి ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫీజు గురించిన సమాచారం అయితే ఇవ్వలేదు. అలాగే ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి కావాల్సిన సర్టిఫికేట్స్ గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మీకు ఈ క్రింద విధంగా ఇచ్చిన విధంగా సర్టిఫికేట్స్ అయితే కలిగి ఉండాలి. అవేంటంటే 10th, ఇంటరు, డిగ్రీ, పీజీ అర్హత సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. అలాగే స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి కుల ధృవీకరణ పత్రాలు కూడా ఉండాలి. అలాగే అనుభవం కలిగిన డాక్యుమెంట్స్ అంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా ఉండాలి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పోస్టులకి ఎలా అప్లై చేయాలి అనేది ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నోటిఫికేషన్లోని పూర్తి సమాచారం చూసిన తర్వాత మీరు ఈ క్రింద నోటిఫికేషన్ అప్లికేషన్ ఫారం అయితే డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు అయితే చేసుకోగలరు. ఈ అప్లికేషన్ ఫారం మీకు వీడియో చివరిలో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. లింకులో నోటిఫికేషన్ గురించి పూర్తి సమాచారం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకసారి నోటిఫికేషన్ని మన డిస్క్రిప్షన్లో లింకులోకి వెళ్ళి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్లోని పూర్తి సమాచారం చదివి అప్లై అయితే చేసుకోండి. అలాగే అప్లికేషన్ ఫారంని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉన్న లింకులో అయితే ఇస్తాను. అలాగే ఫ్రెండ్స్, ఈ పోస్టులకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అభ్యర్థులు ఎవరైనా సరే, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లై అయితే చేసుకోవచ్చు. జస్ట్ మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఇంకా మీకు బెనిఫిట్గా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్తో మన ఛానల్ ద్వారా మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ప్రతిరోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో మన ఛానల్లో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. తప్పకుండా లింక్ను ఓపెన్ చేసి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో గురించి, ఈ నోటిఫికేషన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మీ కామెంట్స్కి రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్.